भैया प्लीज మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు. ముఖ్యంగా మాట్లాడాలి అంటే కూటమి ప్రభుత్వం గురించి మాట్లాడుకోవాలి. కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి మీద, జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఉన్న నాయకుల మీద తప్పుడు కేసులు బనాయించేసి అరెస్ట్ చేసి జైల్లో పెట్టిస్తూ ఉన్నారు. మీరు ఈ రోజున ఇలాంటి అరెస్టులు చేస్తూ ఉన్నది ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. లిక్కర్ స్కామ్లో అనేక మందిని అరెస్ట్ చేసి నలుగురు ముగ్గురు అధికారులను భయపెట్టి బెదిరించి వాళ్ళ ద్వారా వాంగ్మూలం తీసుకొని తప్పుడు కథనాలతోటి ఈ రోజున అరెస్టులు చేస్తూ ఉన్నారు. ఎక్కడైనా డబ్బులు పట్టుకున్నట్టుగా ఆధారాలు ఉన్నాయా? ఏ విధమైనటువంటి ఆధారాలు సాక్ష్యాలు ఉన్నాయా? ఏమీ లేకోకుండా మీ నోటి మాట కథలతోనే మీరు ఈ రోజున కేసులు పెట్టి జైల్లో పెడతా ఉన్నారు. అనేకమైన తప్పుడు కేసులు బనాయిస్తూ ఉన్నారు. ఎంతో మందిని తప్పుడు కేసులు బనాయించి జైళ్ళల్లో పెట్టి అందరు ఉసురు పోసుకుంటా ఉన్నారు. మీరు ఈ టీడీపీ ప్రభుత్వం ఏదైతే ఉందో మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు. ఏ విధమైన సాక్ష్యాలతో మీరు అరెస్ట్ చేశారు? అసలు మీరు లిక్కర్ స్కామ్లో ఫస్ట్ ఏమో 50,000 కోట్లు అన్నారు, తర్వాత 30,000 కోట్లు అన్నారు, తర్వాత 18,000 కోట్లు అన్నారు, తర్వాత 3,000 కోట్లు అన్నారు, తర్వాత 2,000 కోట్లు అన్నారు. మీ మాట మీద మీకే స్థిరత్వం లేదు. ఏ మాటలతో మీరు, ఏ సాక్ష్యాలతో మీరు ఈ రోజున అరెస్ట్ చేస్తూ ఉన్నారు? ఇలాంటి తప్పుడు కేసులు బనాయిస్తూ ఉన్నారు. మీరు మీ రాక్షస పాలన ప్రజలు అన్నీ గమనిస్తూనే ఉన్నారు. ఈ అరెస్టులు మేము ఖండిస్తూ ఉన్నాం. మీ రాక్షస పాలన ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. ఇది ప్రజారాజ్యమా, ప్రజాపక్షమా, రౌడీ రాజ్యమా, రాక్షస పాలన అని ప్రజలు అనుకుంటా ఉన్నారు. ఇంతటి దుర్మార్గమైన చర్యలు, ఇంతటి దుర్మార్గమైన కేసులు ఎన్నడూ లేవు. నాయకులు ఎవరైతే యాక్టివ్గా ఉంటారో, ఎవరైతే ఇబ్బందులు గురి చేయాలో మీరు ఒక ప్రణాళిక రాసుకున్నట్టున్నారు. వీళ్ళని అరెస్ట్ చేయాలి, వీళ్ళని అరెస్ట్ చేయకూడదు. ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీని బలోపేతం చేయడానికి ముందుగా ఉన్నారో వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలని ఒక ప్లాన్ చేసుకున్నారు మీరు. ఆ ప్లాన్ ప్రకారం మీ కట్టుకథలు అల్లి ఈ రోజున అరెస్టులు చేస్తూ ఉన్నారు. మీ తప్పుడు కేసులు ఇవన్నీ ఎన్నో రోజులు పనిచేయం, ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. తప్పకుండా మీరు ఎంతగా అయితే కేసులు పెట్టి భయపెట్టాలి, అనగదొక్కాలని చూస్తూ ఉన్నారో మీ పాలనని ఎండగడుతూ, చంద్రబాబు నాయుడు గారి మోసాల్ని అరికడుతూ, ఎండగడుతూ ఇంకా ముందుకు సాగుతూనే ఉంటా. మీరు ఎంత అనగదొక్కాలనుకుంటే అంత రెట్టింపు వేగంతో ఇంకా వైఎస్ఆర్సీపీ పార్టీ ముందుకెళ్తుందని తెలియజేస్తా ఉన్నాం.